హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే మిల్కీ మష్రూమ్స్ బిజినెస్. ఈ పుట్టగొడుగుల వ్యాపారం ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది కష్టతరమైందని చాలామంది భావిస్తారు. అయితే వ్యాపారంలోకి దిగిన తర్వాత ఇది మనకు కష్టం అనిపించదు. సో మనం టాలెంట్తో అదేవిధంగా కొంచెం నాలెడ్జ్తో ఈ బిజినెస్ని అయితే చేసుకోవచ్చు. చాలామంది మహిళలు కూడా ఇందులో రాణిస్తున్నారు. నెలకి ₹1,00,000 సంపాదించే మహిళలు కూడా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పుట్టగొడుగుల వ్యాపారం ఎంత బాగుంటుందో. సో కొంచెం దీనిపై నాలెడ్జ్ ఉండాలి, R&D చేసుకోవాలి, అప్పుడే ఈ బిజినెస్లోకి దిగాలి. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ముందుగా మనం ఈ పుట్టగొడుగుల వ్యాపారం చేయడానికి ముఖ్యంగా మనకి ఒక అనువైన ప్లేస్ అయితే కావాలి. ఖచ్చితంగా విలేజ్ సైడ్ ఉండే అట్మాస్ఫియర్ లో ఉండే ప్లేస్ ని అయితే తీసుకోవచ్చు. ఒక అరెకరం లేదా ఒక 20 లేదా 30 సెంట్ల స్థలాన్ని తీసుకొని అందులో షెడ్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా ఓపెన్ ప్లేస్ లాంటివి ఏదైనా ఉంటే గోడలు కట్టి అక్కడ కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మనకి నాణ్యమైన గడ్డి అయితే కావాలి. సార్వ గడ్డి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటే చాలా మంచిది. సో ఇది తడవకుండా పూర్తిగా మేటు కింద వేసి దానిపై టార్బన్స్ అయితే కప్పండి. ఇక మనం గడ్డి కట్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, ఈ మిషన్ అయితే కట్ చేసేది ఖచ్చితంగా తీసుకోవాలి. 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు కట్ అయ్యేటటువంటి ఈ గడ్డికి సంబంధించిన మిషన్స్, కటింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని విత్తనాలు, దీన్ని స్పాన్ అంటారు, ఇలాంటివి కూడా మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి. లేదంటే పుట్టగొడుగుల వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే వారు అడ్రస్ కూడా ఇస్తారు. సో దాన్ని ప్యాకెట్ల రూపంలో ఇస్తూ ఉంటారు. స్పాన్ అనేది 1 కిలో ప్యాకెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇది ఒక్కో రకమైన పుట్టగొడుగు బట్టి దీని ఖరీదు అయితే ఉంటుంది. ఒకటి ₹120 నుంచి ₹200 ఉంటుంది, మరొకటి ₹250 నుంచి ₹400 వరకు ఉంటుంది. సో మనం పెంచే ఈ పుట్టగొడుగుల బట్టి ఈ స్పాన్ అయితే ఖరీదు ఉంటుంది. దీన్ని విత్తనాలు అంటారు, ఫంగస్ అంటారు. సో ఇవైతే మనకు ఖచ్చితంగా కావాలి. దీంతోనే పుట్టగొడుగులు అనేది పెరుగుతూ ఉంటాయి. మనకి 12-24 సైజు కవర్స్ అయితే కావాలి. ఇందులోనే పుట్టగొడుగుల బెడ్ అయితే తయారవుతుంది. సో అందుకే మనకి ఇలాంటి సైజ్ కొంచెం గేజ్ ఉండేటటువంటి కవర్స్ అయితే తీసుకోవాలి. ఇనీషియల్ గా మీరు ఒక 2 నుంచి 3 కేజీల కవర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ చాఫ్ కట్టర్ అంటే ఈ గడ్డిని కత్తిరించే మిషన్ మనకి indiamart.com లో కూడా దొరుకుతుంది. నేరుగా రైతులకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా అడిగినా మీకు పూర్తిగా దీని డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇక స్పేర్ అనేది ఖచ్చితంగా కావాలి. రూమ్ శుభ్రం చేసుకోవడానికి, అదేవిధంగా శానిటైజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా స్పేర్ అనేది కావాలి. ఇక వేయింగ్ మిషన్ కూడా కావాలి మనకి దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ పుట్టగొడుగుల వెయిట్ అనేది మనం చూడాలి కాబట్టి. ప్లాస్టిక్ కవర్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా తార్పాలిన్ అయితే కావాలి గడ్డిని కప్పడానికి. ఖచ్చితంగా ఇదైతే ఉండాలి. ఇక రూమ్ టెంపరేచర్ చూసే విధంగా హైగ్రోమీటర్ కూడా ఖచ్చితంగా కావాలి. ఇది మనకి ₹300 నుంచి ₹500 దొరికేస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇవి మనకు అనేకమైనవి దొరుకుతూ ఉంటాయి. ఇక మనం ఇవి డార్క్ రూమ్ లో పెంచుతూ ఉంటాం కాబట్టి లైటింగ్ ఉండేటటువంటివి డార్క్ రూమ్ లో కావాలి కాబట్టి వీటికి మనం ఒక ర్యాక్స్ అయితే తయారు చేయించుకోవాలి చెక్కలతో. ఒక్కో ర్యాక్ కి 15 నుంచి 20 బెడ్స్ పట్టేలా దాదాపు ఒక 4 నుంచి 5 ర్యాక్స్ అయితే మనం ఇనిషియల్ గా తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాక్స్ మీదే మనం ఈ పుట్టగొడుగులను పెట్టాల్సి ఉంటుంది. మనం నేల మీద పెడితే ఇవి ఎదుగుదల, అదే విధంగా దీనికి వెంటిలేషన్ అనేది సరిగ్గా రాదు. సో అందుకే ర్యాక్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. అదే విధంగా మనకి నల్లమట్టి, కొబ్బరి పొట్టు కూడా కావాలి వీటి పెంపకానికి సంబంధించి. కొబ్బరి పొట్టు అనేది మనకి బయట మార్కెట్ లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ కొబ్బరి ఒలుపు చేసే వాళ్ళని అడిగినా ఎవరినైనా చెప్తూ ఉంటారు. నల్లమట్టి అనేది కూడా మనం తీసుకువస్తాం. ఇది కూడా మనకు ఖచ్చితంగా కావాల్సిందే. సో ఈ పుట్టగొడుగుల పెంపకం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం నాణ్యమైన గడ్డిని తీసుకుంటాం. ఈ గడ్డిని తడవకుండా చూసుకోవాలి. ఈ గడ్డిని మనం 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత 10 గంటలు దీన్ని వాటర్లో నానబెట్టాలి. అలా అయిన తర్వాత దీన్ని మళ్ళీ వేడి నీటిలో ఉడకపెట్టాలి. ఆ తర్వాత దీన్ని పూర్తిగా స్టెరిలైజ్ చేసిన ప్రాంతంలో వేసి ఆరబెట్టాలి. ఇక్కడ ఎలాంటి వైరస్లు ఈ గడ్డికి అంటుకోకూడదు. ఈ గడ్డి పూర్తిగా ఎండకుండా 80% ఎండాలి, 20% తేమ ఉండేలా చూసుకోవాలి. ఈ గడ్డి పూర్తిగా ఎండిన తర్వాత మనం దీన్ని స్టోర్ చేస్తాం. దీన్ని దాదాపు మనం 1 నెల రోజుల వరకు ఈ పుట్టగొడుగుల పెంపకానికి వాడుకోవచ్చు. కానీ ఎలాంటి తడి దీనికి తగిలినా మళ్ళీ ఫంగస్ లాంటిది ఏర్పడితే మాత్రం ఈ గడ్డి ఇంకెందుకు పనిచేయదు అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇక మనం ఇలా స్టెరిలైజ్ చేసిన గడ్డిని, కవర్స్ ఉన్నాయి కదా మనం చెప్పినటువంటి 12, 22, 24, 26 ఈ సైజ్ కవర్స్ అనేవి ఉంటాయి కదా, ఈ కవర్స్ అనేది మనం తీసుకుంటాం. మనం తెచ్చుకున్నటువంటి స్పాన్ ని ఒకసారి కట్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది. ముత్యాలు ఎలా ఉంటాయో అలా రౌండ్ బబుల్స్ లా ఉంటూ ఉంటాయి. ఇవి అవే మనకి పుట్టగొడుగులు ఎదగడానికి ప్రధానమైన కారణం. ఇవే స్పాన్స్. సో వీటిని మనం గడ్డితో కలిపి ఈ కవర్స్ లో మనం ఫిల్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ముందు మనం కింద స్పాన్ అనేది వేస్తాం, ఆ తర్వాత లేయర్ గా గడ్డి వేస్తాం, తర్వాత మళ్ళీ స్పాన్ అనేది వేస్తాం, మళ్ళీ లేయర్ గా గడ్డి వేస్తాం. ఇలా ఒక లేయర్ గడ్డి, ఒక లేయర్ స్పాన్ ఇలా వేస్తూ మొత్తం ఆ కవర్ ని నింపేసి దాన్ని పూర్తిగా టైట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని పూర్తిగా టైట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఆ కవర్ ని పూర్తిగా టైట్ అయిన తర్వాత మనం హోల్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మొత్తానికి ఒక 15 నుంచి 20 హోల్స్ అయితే పెట్టాలి. అందులో గాలి వెళ్లేలాగా, అందులో తేమ ఉన్న సమయంలో ఈ స్పాన్ అనేది పెరిగే విధంగా తయారవుతూ ఉంటుంది. వీటిని మనం తయారు చేసిన తర్వాత బెడ్స్ అంటాం. వీటిని మనం తీసుకువెళ్ళి డార్క్ రూమ్ అని చెప్పాం కదా, ఈ డార్క్ రూమ్ లో పూర్తిగా చీకటి ఉండేలా మనం చూసుకోవాలి. ఎలాంటి వెలుతురు ఇందులో రాకుండా చీకటి ఉండేలా
చూసుకోవాలి. సో మనం ఈ డార్క్ రూమ్ లో వీటిని దాదాపు 2 నుంచి 3 వారాల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. ఇలా 28 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు రూమ్ టెంపరేచర్ ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ హైగ్రోమీటర్ ద్వారా మనం రూమ్ టెంపరేచర్ అయితే చూసుకోవచ్చు. సో మనం ఈ డార్క్ రూమ్ లో పెట్టినటువంటి ఈ బెడ్స్ అనేవి దాదాపు 21 డేస్ తర్వాత చూస్తే మైసీలియం తయారవుతుంది. సో ఇది మనకి పూర్తిగా కనిపిస్తుంది. తేమ అనేది ఏ విధంగా ఉందో ఒక్కో రోజు మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాగ్స్లోని కలర్స్ అయితే మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మరో విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ పెరిగే సమయంలో పూర్తిగా గ్రీన్ అదేవిధంగా రెడ్ ఎల్లో కలర్స్ వచ్చిందంటే ఆ స్పాన్ అనేది పోయినట్టే. ఆ గడ్డికి సంబంధించిన బెడ్ని మొత్తం తీసేయాల్సి ఉంటుంది. లేదంటే మిగిలిన వాటి బెడ్స్కి కూడా చాలా వరకు ఇబ్బంది అయితే వస్తుంది. సో ఏదైనా పోయిందంటే మాత్రం కలర్ చేంజ్ అయితే దాన్ని పక్కన పెట్టేయాల్సిందే. సో మనకి ఇక్కడికి 50% వర్క్ అయితే పూర్తయినట్టే. ఈలోపు మనం కొబ్బరి పొట్టు నల్ల మట్టిని తీసుకోవాలి. నల్ల మట్టి మొత్తం శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి పొట్టును శుభ్రం చేసుకున్న తర్వాత 25 కేజీల నల్ల మట్టికి 5 కేజీల కొబ్బరి పొట్టును అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు మిక్సింగ్ చేసి దీన్ని కేసింగ్ గా మనం ఉపయోగించాలి. ఈ కేసింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ నల్ల మట్టి కొబ్బరి పొట్టుని మనం తీసుకొని ఒక ట్రేల్లో అనేది వేసుకోవాలి. వీటిని మనం ఈ పుట్టగొడుగులకు సంబంధించిన బెడ్స్ అనేది ఏదైతే ఈ డార్క్ రూమ్ లో ఉన్నాయో వాటిని 21 డేస్ పూర్తయిన తర్వాత బయటకు తీసుకువస్తాం. దాన్ని ఆఫ్ కింద కట్ చేస్తాం. సో మనకి పైన కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న విత్తనాలు స్పాన్స్ ఏం వేసామో అవి కొంచెం కలర్స్ ఉబ్బినట్టయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ నల్లమట్టి కొబ్బరి పొట్టును కలిపిన దాన్ని ఈ బ్యాగ్స్ పైన పూర్తిగా మనం చల్లాల్సి ఉంటుంది. చల్లి కొంచెం వాటర్ చిలకరిస్తూ ఉంటాం. సో దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి వెంటిలేషన్ ఉండే రూమ్లో అనేది భద్రపరుస్తూ ఉంటాం. అయితే ఇందులో తేమ అయితే ఉంటూ ఉంటుంది. ఈ లైటింగ్ రూమ్లో వీటిని పెట్టడం వల్ల మనకి రోజు ఏ విధంగా ఇవి ఎదుగుతున్నాయి అనేది కూడా పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం వాటర్ని అయితే వీటికి పోస్తూ ఉంటాం. మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంత మోతాదులో వీటికి వాటర్ పోయాలనేది కూడా ఈజీగా మనకు తెలుస్తూ ఉంటుంది. సో పైన అయితే వాటర్ మనం చిలకరిస్తూ ఉంటాం. దీనివల్ల అవి ఎదుగుదల అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా స్పాన్ అనేది ఒకవేళ మళ్ళీ పోయినట్లయితే వేరే కలర్స్లో రూపంలో కూడా ఇవి కూడా ఈ విత్తనాలు పోయినవి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటివి మనకు కనిపిస్తే వాటిని మనం వెంటనే తీసేయాలి. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి పుట్టగొడుగులు కూడా దీనివల్ల ప్రమాదం వస్తుంది. అవి కూడా ఎదుగుదల ఆగిపోతాయి. సో అందుకే ఇలాంటి మొలకలు లాంటివి ఏదైనా కనిపిస్తే తీసేయాల్సిందే. సో ఎదుగుతున్న వాటిని కాస్త నీళ్లు చిలకరిస్తూ ఉంటే అవి మరింత ఎదుగుతూ ఉంటాయి. ఇక మాడినట్టు కనిపించినా కలర్ చేంజ్ అయినా వైట్ కలర్ రాకుండా మష్రూమ్స్ డిఫరెంట్ కలర్స్లో ఏదైనా నల్ల మచ్చలు అదేవిధంగా ఎక్కువగా గ్రీన్ అదేవిధంగా ఎల్లో మచ్చలు ఏదైనా వస్తే మాత్రం ఆ పుట్టగొడుగుని మీరు వెంటనే తొలగించాలి. మీకు దాదాపు ఈ లైటింగ్ రూమ్లో పెట్టిన తర్వాత 12 రోజులకే మొలక వస్తుంది. అక్కడి నుంచి దాదాపు 4-5 రోజుల్లోని పుట్టగొడుగులు ఎదుగుదల అనేది కనిపిస్తాయి. సో మీరు పెట్టిన తర్వాత 40 డేస్ నుంచి 50 డేస్లోనే మీకు తొలి క్రాప్ అయితే వస్తుంది. సో వాటిని మళ్ళీ బెడ్స్ కింద అలా ఉంచి మళ్ళీ నల్లమట్టిని వేసి ఆ స్పాన్ ద్వారా మనం రెండో పంట కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇందులో చాలా వరకు బెనిఫిట్ అంటే ఒకేసారి మనం వేసినటువంటి స్పాన్ దాదాపు 2 పంటల కింద వస్తుంది. ఈ స్పాన్ వల్ల మనకి చాలా వరకు మేలే జరుగుతుంది. సో ఒక్కొక్కటి మనం ఇలా చూసుకుంటే కిలో స్పాన్ నుంచి మనకి దాదాపు 6 కేజీల వరకు పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి. మార్కెట్లో మనం ఈ మష్రూమ్స్ చూస్తే దాదాపు కిలో 120 నుంచి 300 వరకు ఉంటాయి. ఇక మిల్కీ మష్రూమ్స్ అయితే 400 నుంచి 500 వరకు ఉంటాయి. సో ఈ మధ్య పికిల్స్ కూడా చేస్తున్నారు మిల్కీ మష్రూమ్స్తో. వీటిని కూడా చాలామంది మష్రూమ్స్ తయారు చేసే వాళ్ళే పికిల్స్ కూడా అమ్ముతున్నారు. ఇంటర్నేషనల్గా ఇవి చాలా వరకు సేల్ అయితే వస్తున్నాయి. అమెరికా అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. అక్కడ కిలో 1200 రూపాయల వరకు సేల్ చేస్తూ పంపిస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సో మష్రూమ్స్ అమ్మడమే కాదు పికిల్స్ కూడా పెట్టి అదేవిధంగా వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. అయితే మష్రూమ్స్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి చాలామంది తమ తయారీ విధానాన్ని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. సో మార్కెటింగ్ టెక్నిక్గా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. కేవలం కిలో స్పాన్తోనే దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు దీన్ని తయారు చేస్తున్నారు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ కిలోకి దాదాపు 40 నుంచి 50 రూపాయల వరకు మాత్రమే అవుతుంది. కిలో మనం మిల్కీ మష్రూమ్స్ అయితే 400కు హోల్సేల్గానే అమ్మచ్చు. ఇక నార్మల్ మష్రూమ్స్ అయితే 200 వరకు అమ్మచ్చు. మనం తెచ్చుకునే స్పాన్ బట్టి ఈ మష్రూమ్స్ అయితే తయారవుతూ ఉంటాయి. 50 డేస్లోనే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక 365 డేస్ దీన్ని మనం చేసుకోవచ్చు. సో మనం టెంపరేచర్ చూసుకోవాలి. సీజన్ బట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మంచి లాభాలు అయితే వస్తాయి. అయితే ఈ బిజినెస్ చేయాలనుకునే సమయంలో మనం ఖచ్చితంగా పూర్తిగా మనం ఉండే ప్రాంతం అయితే స్టెరిలైజ్ అయితే చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి బ్యాక్టీరియాస్ ఫంగస్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది చాలామందికి అనుమానం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద స్టోర్స్ అన్నిటిలో కూడా నేరుగా వాళ్ళు ఎక్కడ కంపెనీలకు వెళ్ళడం లేదు. చిన్న చిన్న ఫార్మింగ్స్ వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. పుట్టగొడుగులకు సంబంధించి మష్రూమ్స్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళతో టైఅప్ అవుతున్నారు. రోజు 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు కూడా నేరుగా వాళ్ళ ఫామ్ నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు. సో పెద్ద పెద్ద స్టోర్స్లో ఈ విధంగానే సేల్ అవుతూ ఉన్నాయి. ఎక్కువగా రెస్టారెంట్స్కి కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. సో మీరు కూడా అదేవిధంగా టైఅప్ అవ్వచ్చు.
ఎలాంటి మచ్చలో లేని మంచి క్వాలిటీ ఉండే విధంగా ఒక్కో మష్రూమ్ 60 నుంచి 70 గ్రామ్స్ లేదా 40 నుంచి 60 గ్రామ్స్ ఉండే మష్రూమ్స్ తయారు చేస్తే హోటల్స్ వాళ్ళు కూడా ఈ మధ్య వీటిని బాగా తీసుకుంటున్నారు. సో మీరు అలాంటి వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. ఈజీగా హోటల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా స్టోర్స్, అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం రత్నదీప్, డీమార్ట్ లాంటివి. సో వాళ్ళతో కూడా మీరు టైఅప్ అవ్వచ్చు. వాళ్ళతో కూడా మీరు ఈజీగా సేల్స్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్, అదేవిధంగా అమెజాన్, గ్రాసరీ స్టోర్స్లో కూడా ఎక్కువగా ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి వెబ్సైట్లోనే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళతో అఫిలియేటెడ్ అయ్యి మీరు మార్కెట్ చేసుకోవచ్చు. ఈజీగా 2 నెలలకే దీని నుంచి ₹1,00,000 సంపాదన అయితే ఈజీగా వస్తుంది. నెలకి 40 నుంచి 50,000 రూపాయల ఆదాయం అయితే వస్తుంది. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1,00,000 నుంచి 1,50,000 వరకు అయితే ఈజీగా పెట్టవచ్చు. మంచి లాభాలు అయితే వస్తాయి. ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనే చెప్పాలి, ఎందుకంటే క్వాలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను మీరు పూర్తి డీటెయిల్స్ అడిగినా దీనికి సంబంధించి వీళ్ళు సహాయం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ ఫార్మింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. వాళ్ళ నుంచి మీరు సహాయం కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పుట్టగొడుగుల వ్యాపారం. దీనికి సంబంధించి మనకి ఈ స్పాన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో వాళ్ళకి ఫోన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ వీడియోపై మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా.